స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము కలిగిన దేవుని కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియునుగాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనం కొన్ని మాసముల నుండి ధ్యానం చేస్తూ ఉన్నాం. అనేక ఆధ్యాత్మిక పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ పాఠములను మనం నేర్పించుచున్నందుకు ఆ జీవము కలిగిన దేవునికి అనంత మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై స్తోత్రాలు. వాక్యము మీదయ్యున్నది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు. జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి. నీ కృపతో బలపరచండి ప్రభు. నీకు వందనాలయ్యా. అయ్యా, నా స్వరమును నా తండ్రి మీరు తాకండి. మాట్లాడుటకు కావలసిన కృపను మీరు విడుదల చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగంతో మీరు మాతో మాట్లాడండి ప్రభు. వివరించుటకు కావలసిన జ్ఞానమునిచ్చి నా తండ్రి వివరించుటకు సహాయం చేయండి. మీ కార్యములు జరిగించండి ప్రభు. అనేకులు పట్టబట్టకు కావలసిన కృపను మీరు దయచేయండి. మీ కార్యములు ప్రభు మా ఎడల జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ వాక్య భాగమును మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందేను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నాదరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా, కన్నులు తెరచినా, నా చూపులలో నీ రూపమే. కనికరించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇదన వాక్య భాగంగా
పరంగీతములు 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ద్రాక్ష తోటలు పూత పెట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంటలక్కలను పట్టుకొనుడి అని వ్రాయబడి ఉన్నది. కనుక ఈ మాటలు ప్రభు తన సేవకులతో లేక పనివారితో పలికిన మాటలుగా మనకు కనబడుతున్నాయి. ఈ మాటలను మనము 3 భాగాలుగా విభజన చేసినట్లయితే, 1 ద్రాక్ష తోటలు, 2 నక్కలు, 3వదిగా గుంట నక్కలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ద్రాక్ష తోటలను గురించి మనము చూస్తే, ప్రభు తన పనివారితో కలిసి సంపాదించిన సంఘములకు ద్రాక్ష తోట సూచనగా మనకు కనబడుచున్నాయి. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు దేవుని ప్రజలలో దాగియున్న పలు విధములైన పాపములకు సూచనగా ఉన్నాయని, అంతేకాక నక్కలు అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధకులకు సూచనగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ దినము గుంట నక్కల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, పెద్ద నక్కలు కొన్ని పర్యాయాలు మన కంటికి కనబడవచ్చు, కానీ గుంట నక్కలు అనేవి మన కంటికి కనబడేవిగా ఉండవు. కనుక నక్కలు అంటే చిన్న నక్కలు లేకపోతే చిన్న పిల్లలు అని మనము నక్క పిల్లలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. నక్కలు సాధారణంగా కళేబరాలను తింటూ వాటిని ఆస్వాదిస్తూ ఉంటాయి. కనుక అరబ్బీ దేశస్థులు తమ శత్రువులను, శరీరములను నక్కలకు పారవేస్తామని మనం బెదిరిస్తూ ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. నక్కలు చిన్న చిన్న జంతువులను సహా సంహరించి భక్షిస్తాయి, కానీ ద్రాక్ష ఫలములు అంటే వాటికి ఎంతో ప్రీతి. కానీ అవి ద్రాక్ష తోటలో ప్రవేశించినప్పుడు తమ ఇష్టానుసారముగా అక్రమంగా చిందరవందరగా ఎటుపడితే అటు నడుస్తాయి. అందువల్ల ద్రాక్ష తీగలు తెగిపోవడం, ద్రాక్ష పూతలు రాలిపోవడం, ద్రాక్ష చెట్లు నాశనం కావడం ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంటాయి. కానీ గుంట నక్కలు ద్రాక్ష ఫలములనే కాక ద్రాక్ష కాయలను, ద్రాక్ష పిందెలను, చివరికి ద్రాక్ష పూతలను కూడా నాశనం చేస్తాయి. అలాగే మనలను నాశనం చేసేవి చాలా విషయాలను మనము చూడవచ్చు. అవేంటి అని అంటే, 1 నరహత్య, 2వది వ్యభిచారం, 3వది దొంగతనం, 4 త్రాగుడు, పేకాట. ఇలాంటి పెద్ద పెద్ద పాపములు మాత్రమే కావు, కానీ అసూయ, ద్వేషము, క్రోధము, పగ, దుర్మార్గము, దురాశ అనుమానము అనేవి కూడాను మనము చిన్న చిన్న పాపాలు కూడా మనలను నాశనం చేస్తాయి. కనుక అది ఎలాగ ఉంటుందో మనము పరిశీలన చేసుకుందాం. అసూయను గురించి ఆలోచన చేసినట్లయితే, అసూయ అనేది బాహ్యమునకు కనబడిన పాపము. అది ఒక గుంటనక్క లాంటిది. కనుక ఏ కట్టెకు నిప్పు ఉంటే ఆ కట్టె ఎలా కాలిపోతుందో, అలాగే ఏ మనిషిలో అసూయ ఉంటే ఆ మనిషి నాశనం అవుతాడని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సత్యాన్ని మనము వాస్తవిక చరిత్ర నుండి రుజువు చేయబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఇలాగున అసూయ పొందిన వారు చాలామంది ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆరంభంలో ఈ అసూయ అనే పాపము దేవుని ప్రధాన దూత అయిన లూసిఫర్లో నుంచి పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాని ఫలితాన్ని లూసిఫర్ అనుభవించినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. పరలోకం నుండి సాతానుగా క్రిందకు పడద్రోయబడ్డాడు. కనుక అసూయ అనేది మన జీవితంలో ఉండకూడదు అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దేవుని ప్రధాన దూతకే అసూయ వల్ల శాస్తి జరిగినప్పుడు ఇక సామాన్య మానవులము ఎంతటి నాశనానికి గురి అవుతున్నారో చెప్పనక్కర్లేదని ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ఈ అసూయ మనిషిలో ప్రవేశించింది. కనుక మనము ఆ ఫలితంగా అందచందాలతో అలరారు ఏదేను తోటలో నుండి ఆదాము హవ్వలను దేవుడు మరి ఏ రీతిగా బయటకు నెట్టివేసి ఉన్నాడో మనందరము కూడా బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. కనుక వారు అలాగున ఆ తోటలో నుండి తరిమివేయబడినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం. ఈ అసూయ వలననే కయ్యూను తన తమ్ముడైన హేబేలును హత్య చేసి నరహంతకుడైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాక
వారి వంశం అంతా కూడా తరతరాలు శాపగ్రస్తులైనట్లుగా చూస్తూ ఉన్నాం. యాకోబు అను దైవజనుని కుమారుల్లో ఈ అసూయ ప్రవేశించినట్లుగా కూడా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎవరికి ఎన్నడూ కీడు తెలపట్టని తన సోదరుడైన యోసేపుపై పగపట్టారు. యోసేపు చేసిన నేరం ఏమిటి అనంటే, తన సహోదరుల చెడుతనమును గూర్చి సమాచారము తన సొంత తండ్రికి తెలియజేస్తూ ఉండటమే కనుక ఎంత మంచివాడుగా మనకు కనబడుతున్నాడో చూస్తూ ఉన్నాం. విషయములన్నీ కూడా తన సొంత తండ్రికి తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సహోదరుడు చెడుతనమును గూర్చి ఇతరులతో చెప్పి వారి పేర్లను అపార్థము చేయక చెప్పవలసిన తన తండ్రికే చెప్పేవాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ దినాలలో విశ్వాసులు అనబడువారు తమ పరమతండ్రి అయిన దేవునితో కాక వీరితో వారితో తమ సొంత సోదరులు సోదరీలపై చెడుగును చెప్పిన వారి పేర్లను చెరిపివేస్తూ ఉన్నారు. కనుక ఎంత సిగ్గుకరము! యోసేపు దైవజనుడు. దేవుడు యోసేపునకు స్వప్నముల ద్వారా ఏమైతే బయలుపరచునో ఆ సత్యాన్ని తన సోదరులకు తెలియజేసేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. తాను తన సోదరులు పొలములో పనులు కట్టుచుండగా తన సోదరుల పనులు తన పనకు నమస్కరించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈ స్వప్నాన్ని కన్నందుకు సోదరులు యోసేపుపై అసూయపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తండ్రి ప్రేమను అత్యధికముగా పొందినవాడై మిగతా సహోదరులు పొందలేని విచిత్రమైన నిలువుటంగీని తాను ధరించగలిగాడు. అన్నల కడుపులో అసూయతో మండిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తండ్రి వద్ద ఉన్నంతసేపు యోసేపును ప్రేమించినట్లు పైకి కనబడ్డారేమో, కానీ సమయం వచ్చినప్పుడు యోసేపును చంపివేయుటకు ప్రయత్నించినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరణగోతిలో పడవేశారు. చివరగా మిద్యానీయులకు పశువు నమ్మినట్లుగా యోసేపు నమ్మివేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోసేపు అడవి మృగం ద్వారా చంపబడినట్లు పుకారు పుట్టించినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ కొన్నాళ్లకు యోసేపు ఐగుప్తు రాజ్యానికే రాజు అయినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనము ఆదికాండములో చూచినట్లయితే దేవుడు మరి తను ఏ రీతిగా హెచ్చించాడో ఆ రీతిగా మరి మనము బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. యోసేపు కాళ్ళ వద్దకే మరలా యోసేపు సోదరులు వచ్చి కాళ్ళ మీద పడినట్లుగా మనము మరి వాక్య భాగాల్లో ఆదికాండంలో మనము చూడవచ్చు. అసూయపరులారా, నీవు ఎన్నటికి జయించలేవు. సర్వజ్ఞుడైన న్యాయాధిపతి సింహాసనం అందున్నాడు కనుక ఆయనే ఏలుచూ ఉన్నాడు. ఈ అసూయ అనే గుంటనక్కలను మనం పట్టుకొని నాశనం చేయాలి. లేని పక్షాన మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘాలు మరి కాకులు చింపిన విస్తరవలే చిన్నాభిన్నమైపోతాయని, మనము నశించిపోతామని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అసూయ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ తప్పు చేయని వారిని శిక్షించుటకు, వారిని అవమానం పాలు చేయటానికి ఉంటాయి. ఆ రీతిగా మాట్లాడిన వారు అసూయతో ఏవేవో చెబుతూ ఉంటారు. ఆ మాటలు విని మరి అందరూ కూడా నమ్ముతూ ఉంటారు. చెయ్యని నేరాలకు మనము శిక్ష అనుభవించవలసి వస్తుంది. యేసయ్యను కూడా జ్ఞాపకం చేసుకుంటే, చెయ్యని నేరానికే యేసయ్య మరి ఏ పాపము ఎరుగని దేవుడు నీ కొరకు నా కొరకు శిక్షలో బలి అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోసేపుకి దేవునికి చాలా పోలికలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యోసేపును తన సోదరులు ద్వేషించి అసూయతో వారు చేసిన పనులన్నిటినీ కూడాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. గుంటలో పడిన, చెరసాల్లో వేసిన, మరి జాగ్రత్తగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోసేపు. పాపమునకు దూరముగా పారిపోయిన వానిగా యోసేపు కనపడుతూ ఉన్నాడు. దేవుడు ఆ రీతిగా పరిశుద్ధంగా జీవించాలనే నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితం ఎలా ఉంది? అసూయతో కనుక నువ్వు జీవించినట్లయితే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అసూయ అనేది మన లోపల ఉండి ఏదో ఒకటి చేయాలనే ఆదుర్త మనకు కనబడుతూ ఉంటుంది. కనుక అసూయ నుండి మనము విడుదల పొంది దేవునితో సహవాసం చేసినట్లయితే దేవుడు నిన్ను నన్ను హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. అసూయ అనేది ద్వేషాన్ని రేపుతూ ఉంటుంది. కనుక
ద్వేషం మనకు అగ్ని లాంటిది. ఈ అగ్ని రగిలినప్పుడు నీ ఇల్లు నా ఇల్లు ఎవరి ఇల్లు కూడా మిగలకుండా దాని మంటలకు సర్వం బూడిద పాలవుతుంది. కనుక మనము అసూయ ద్వేషం అను వాటిని జీర్ణ వస్త్రాలలాగా విసర్జించి ప్రభు పాదముల మీద పడి పాప క్షమాపణ గనక పొందవలసి ఉన్నామని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ స్థితిలో నుంచి విడిపించటానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దానిలో నుంచి నువ్వు బయటికి రావాలని ఎంతగానో దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనము ఈ అసూయ అనే ఆ పాపములో నుండి మనము దానిని అసూయ అనే దాన్ని మనము విసర్జించి దాని జోలికి వెళ్లకుండా, విసర్జించిన దాని జోలికి మనము మరలా దాని వైపుకు చూడకుండా దేవునితో కలిసి జీవించినట్లయితే మరలా దాని జోలికి నువ్వు వెళ్లకుండా ఉంటావు అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఆ అసూయ అనేది నీ హృదయంలో లేకుండా ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపును జ్ఞాపకం చేసుకుంటే తన హృదయంలో ఏ అసూయ లేదు, కానీ తన హృదయపూర్వకంగా అన్ని విషయములు అన్నదమ్ములతో తండ్రితో పంచుకుంటూ ఉన్నాడు. కనుక మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే తన హృదయంలో ఎలాంటి పాపము లేనివాడిగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అసూయ అనేది తనలో ఎక్కడా కనబడట్లేదు, కానీ తన అన్నదమ్ములు మాత్రం తనపై అసూయ పెంచుకుని ద్వేషంగా మార్చుకుని తనను ఏదో చెయ్యాలని, చంపేయాలని వారందరూ కూడాను ఆ ద్వేష భావం వలన అలాంటి పరిస్థితులు, అలాంటి ఆలోచనలు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా జ్ఞాపకం చేసుకుంటే అలాంటి అసూయతో మనము జీవించినట్లయితే ఎందుకు పనికిరాని వారముగా అవుతాం. కనుక దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోసేపు తన తండ్రికి మాత్రమే విన్నవించాడు. ఇతరులతో ఎవరితో కూడా అన్నదమ్ములు చేసే పనులను గురించి ఎవరికి చెప్పకుండా తన తండ్రికి మాత్రమే చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము కూడా ఏం చేయాలి అని అంటే, తండ్రి మనకు పరలోకములో ఉన్నాడు కనుక ఆ పరలోకపు తండ్రికి మనము ఏదైనా విషయాలు ఉంటే ఆ పరమ తండ్రికి మాత్రమే మనము చెప్పాలి. వాళ్లకు వీళ్లకు చెప్పి ఎవరి పేర్లు కూడాను నాశనం చేసుకోకుండా పరలోకపు తండ్రికి చెబితే ఆయన న్యాయవంతుడు కనుక మన పట్ల న్యాయం జరిగించే దేవుడై ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారు ఉన్నాం. కనుక దేవుడు అలాగున చేసి మనం పశ్చాత్తాపడినప్పుడు ఆయన పాప క్షమాపణను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అలాగున చేసి ఆయన దగ్గర నుంచి మనము పాప క్షమాపణ పొందవలసిన వారమై ఉన్నాం. దావీదు రాజు యుద్ధభూమిని వదిలి విశ్రాంతి కోసము తన రాజభవనానికి రావడం అన్నది చిన్న విషయమే, కానీ అది దావీదును వ్యభిచారమునకు, నరహత్యకు నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రాజైన వాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే యుద్ధంలోనికి వెళ్ళాలి. ఆ దినము చేయవలసిన పని చేయకుండా యుద్ధభూమిలోనికి వెళ్ళవలసిన వాడు రాజనగర్లోనే ఉండి ఆ నగరంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నప్పుడు చూడరాని ఒక దృశ్యాన్ని ఆయన చూసి పాపంలో పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడూ కూడాను నీ దినములు యుద్ధ దినములు కాదా అని యోబు భక్తుడు మాట్లాడినట్లుగా మన యుద్ధము దేవుని సన్నిధిలో మనము సాతానుతో యుద్ధము చేసి సాతానుపై జయం పొందేవారిగా ఉండేటట్లుగా మనం ఉండాలి అంటే ప్రార్థనలో మనము గెలిచేవారిగా ఉండాలి. చేయవలసిన కార్యములను వదిలిపెట్టి ఖాళీగా మనము అటు ఇటు తిరుగుతున్నప్పుడు అలాంటి పాపాల్లో మనము పడిపోతాము అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. యుద్ధమునకు వెళ్ళవలసిన వ్యక్తి ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు. అక్కడైతే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగే సమయంలో అక్కడ ఉండవలసిన ఆ రాజు తన నగరుపై తిరుగుతూ ఆ దృశ్యమును చూచి పాపంలో పడిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక దావీదు వ్యభిచారమునకు, నరహత్యకు అలా ఉండుటను బట్టి నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
తను వ్యభిచారిగా మారటమే కాకుండా నరహత్యకు కూడా తన జీవితం నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. తను వ్యభిచారం చేయటమే కాకుండా తన భర్తను కూడా యుద్ధమునకు ముందు పెట్టించి అతను చంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న పాపము మరి ఒక పాపమునకు దారితీస్తూ ఉంది. ఆమెను తెచ్చుకోవటమే కాకుండా తన భర్తను చంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పాపమును ఒప్పుకోవటానికి ఎంతో సమయం పట్టింది. అలా పశ్చాత్తాపడటానికి ఆ దినమున ఎంతో ఆయన వేదన పడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ పాపము జోలికి వెళ్ళక ఉంటే ఆ వేదన పడవలసిన అవసరము మనకు ఉండదు అని, నువ్వు పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆ రాజ్యమునకు వారసుడిగా చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గెత్సేమనే తోటలో మెలకువ కలిగి ప్రార్థించుటకు బదులు పేతురు ఒక చిన్న నిద్రను తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్న నిద్ర ప్రభువును ఎరుగునని ముమ్మారు బొంకుటకు నడిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం ఈ రీతిగా గమనించినట్లయితే చిన్న చిన్న తేళ్లకు కూడా విషపూరితమైన కొండీలు ఉన్నట్లుగా ప్రభువును ఎరిగిన విశ్వాసులు తమ సంఘములోనికి వారు రహస్యంగా పూజించుకునే అహంభావము, పదవీ వ్యామోహము, ఇంకా వేరే వేరే ఎన్నో విషయాలను వారు పాపంగా ఒప్పుకోరు. అవన్నీ కూడా తన హృదయంలో ఉంచుకొని దేవునితో సాంగత్యము చేయలేరు కనుక ఆ చిన్న చిన్న వాటిని కూడా మనము విడిచిపెట్టాలి అనేది దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా గుంట నక్కలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ గుంట నక్కలను వెదకి కనుగొని వాటిని పట్టుకొని సంహరించాలి. అప్పుడే మన ద్రాక్ష తోటలు అనగా మన వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, సంఘ జీవితాలు క్షమాభివృద్ధి పొంది 30 60 100 ఫలాన్ని ఫలిస్తాయని జీవము కలిగిన దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక చిన్న చిన్న పాపాలు కూడాను దేవునికి ఇష్టకరంగా ఉండవు. ఏదో పెద్ద పాపాలనే మనం ఒప్పుకోవాలి అనే విషయాన్ని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చిన్న చిన్న పాపాలను కూడా దేవుడు సరిచేయాలి అని కోరుకుంటున్నాడు. పెద్దవి అయితేనే ఒప్పుకోవాలి, చిన్న వాటిని పట్టించుకోడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన అన్ని విషయములలో మనము పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ చిన్న చిన్న విషయాలు మనం వదిలేయకుండా దేవుని సన్నిధిలో వాటిని కూడా ఒప్పుకొనాలి అనేది ఆయన ఆశ ఉన్నది. కనుక మన హృదయాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటిని బట్టి కూడాను మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఆ పశ్చాత్తాపడిన కారణమును బట్టి దేవుడు నిన్ను ఆకర్షించే విధంగా ఉంటాడు అనేది దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. అవే గుంట నక్కలుగా మనకు కనబడుతున్నాయి. ఆ గుంట నక్కలను వెతికి పట్టుకొనిడి అంటే నీ హృదయంలో ఏవైతే చిన్న చిన్నవి ఉన్నాయో అవన్నీ కూడాను నువ్వు పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో వదిలిపెట్టినట్లయితే దేవుడు క్షమించుటకు సిద్ధమ మనసు కలిగిన వాడు కనుక ఆయన క్షమించి నీకు పాప క్షమాపణ దయచేసేవాడుగా కనబడుతూ ఉన్నాడు. దావీదు కూడాను పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపం అనుభవించాడోనంటే తన కన్నీటితో పరుపు తేలియాడునట్లుగా అన్నంతగా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నీ సన్నిధి నుండి నన్ను దూరం చేయొద్దయ్యా, నన్ను శుభ్రంగా కడుగు నాయనా, హిసోపుతో కడుగు అంటున్నాడు. నా పాపములన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా అని ఎంతో కన్నీరు కార్చాడు. అందుకే అంటున్నాడు, నా కన్నీరు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి. కనుక మనము కూడా పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేసినట్లయితే దావీదును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించటానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నువ్వే స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తండ్రి నేను పాపిని, నన్ను క్షమించు అని ఒక చిన్న మాటను నువ్వు హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో గనక ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. మనుషులము అనేది పాపము సహజముగా మనకు కనబడుతూ ఉంటుంది.
ఆ పాపము మనలో నివసించినంత కాలము ఆ గుంటనక్కలు మన జీవితాల్లో ఉంటే కనుక వాటిని మనము ఎక్కడున్నాయని వెతికి హృదయపు లోతుల్లో ఎక్కడ దాగి ఉన్నాయో వాటన్నిటిని కూడా వెతికి దేవుని సన్నిధిలో అయ్యా నేను దీనిలో తప్పిపోయాను ప్రభు అని మనము దేవుని సన్నిధిలో గనక ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను క్షమించి మరి దేవుడు ఆ మనసు కలిగి ఉన్నాడు గనక ఆయన దగ్గరకు చేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగున ఉన్న జీవితాన్ని ఏం చేస్తాడంటే 30 దంతలు 60 దంతలు 100 ఫలము పొందుకోవటానికి దేవుడు కృప దయచేస్తాడని మనము కూడా అలాగన ఫలించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనక జీవము కలిగిన దేవుడే ఈ గుంటనక్కలను పట్టుకొనుటకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి విషయంలో ప్రభా నాయన మీరు మాతో మాట్లాడుచూ ఉన్నారు. మా హృదయాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని వెతికి పట్టుకొని నీ సన్నిధిలో ఒప్పుకునే కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. అవే గుంటనక్కలని నీ వాక్య భాగం ద్వారా మాకు సెలవిస్తూ ఉన్నారు. ఏది మా హృదయంలో దాగబడి ఉన్నదో, ఏ గుంటనక్క మా హృదయంలో ఏ మూలన దాచబడి ఉన్నదో ప్రభా, అవి నాయన మీరే నా తండ్రి మాకు తెలియజేయండి. అట్టి జ్ఞానమును మీరు మాకు ఇచ్చి ప్రభా వాటిని విడిచిపెట్టి నీ సన్నిధిలో పశ్చాత్తాపట్టకు సహాయం చేయండి నాయన. దావీదును జ్ఞాపకం చేశారయ్యా. దావీదును క్షమించారు ప్రభా పశ్చాత్తాపడినప్పుడు. పేతురును కూడా మీరు క్షమించారు ప్రభా. మమ్మలను కూడా క్షమించి ప్రభా నీ రాజ్యవారసులుగా చేయండి అయ్యా. ఆ గుంటనక్కలు మా హృదయంలో ఎక్కడున్నా ప్రభా, ఏ మూలన దాగి ఉన్నా ప్రభా, వాటిని మీ సన్నిధిలో ఒప్పుకోవటానికి నాయన మాకు తెలియచేయండి. అట్టి జ్ఞానముతో మీరు మమ్మలను నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు కార్యము చేయగా త్రిప్పివేవారు ఎవరు లేరు నాయన. మమ్మలను సరిచేసి ప్రభా నీ రాజ్యంలోనికి నాయన మమ్మలను నడిపించండి నాయన. నీకు వందనాలు తండ్రి. అయ్యా గుంటనక్కలను ప్రభా నాయన ఏ హృదయంలో ఉండినా ప్రభా అటు వాటిని మీరు బయటికి తీసుకురండి ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని ఆకర్షించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. నువ్వు జీవము కలిగిన దేవుడవు, క్షమించే దేవుడవు నాయన. నీకు వందనాలు. నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఎంతోమంది యవన బిడ్డలు నాయన నీ సన్నిధికి దూరముగా ఉంటూ నాయన రక్షణ లేకుండా ఉన్నారయ్యా. అటు వారందరినీ ప్రభా నాయన అయ్యా మీరు చేర్చుకోనండి ప్రభా. మీరు ఆకర్షించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ నాయన మమ్మలను క్షమించి ప్రభా ఏ హృదయంలో ఏది ఉండినా వాటిని బయటకు తీసుకుని వచ్చిన ఆయన నీ సన్నిధిలో ఒప్పుకునేవారుగా మమ్మలను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.